హుస్నాబాద్ తెలంగాణ మోడల్ స్కూల్లో వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, కలెక్టర్ మను చౌదరి. మొత్తం పోయండి. మొత్తం పోసేయండి. ఆ చెట్టుని పోతే నువ్వు ఫెయిల్ అవుతాం మళ్ళా ఆ చెట్టు టార్గెట్ మనకు వన మహోత్సవం కింద ఈ సంవత్సరం పెట్టుకోవడానికి లక్ష్యం ఉంది. సో దానిలో భాగంగానే మన గౌరవ ముఖ్యమంత్రి గారు రీసెంట్ గా ప్రకటించినటువంటి బాసరా ట్రిపుల్ సీట్లలో కూడా 7 విద్యార్థులు సీటు సంపాదించారు సార్. మీ అందరి కృషితో అట్లాగే మన ప్రిన్సిపాల్ జిల్లా కలెక్టర్ గారికి, అడిషనల్ కలెక్టర్ గారికి, అట్లాగే మున్సిపల్ చైర్మన్ గారికి, మున్సిపల్ కౌన్సిలర్ గారికి, అట్లాగే మీడియా మిత్రులకి, పాఠశాల విద్యార్థులకి, ఉపాధ్యాయులు డెబ్బై సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి వనమహోత్సవంలో భాగంగా హుస్నాబాద్ మోడల్ స్కూల్లో జిల్లా కలెక్టర్ గారు, అడిషనల్ కలెక్టర్ గారు, డిఎఫ్ఓ గారు, ఇతర జిల్లా అధికారులు, స్థానిక మున్సిపల్ చైర్మన్ గారు, కౌన్సిలర్లు, ఇతర అధికారులు, ఈ పాఠశాలకు సంబంధించినటువంటి ప్రిన్సిపాల్ గారు మరియు సిబ్బంది, ఇక్కడ ఇందులో భాగస్వాములైనటువంటి విద్యార్థులందరూ కూడా 75 సంవత్సరాల వన మహోత్సవ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం.
దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి గారు తల్లి గారి పేరు మీద మొక్క పెట్టాలంటా ఉన్నాడు. మిగతా చాలా రకాలుగా మంది ఎవరికి ఇష్టమైన పేర్ల మీద వాళ్ళు మొక్కలు నాటండి. ఏది ఏమైనా సరే మన ఇష్టమా, మన వాళ్ళ పేరు మీద ఇష్టంతో, కానీ మొక్క నాటడంతో పాటుగా పెరిగి దాన్ని పెంచడం కూడా బాధ్యత తీసుకొని ఈరోజు మనం అందరం కూడా భాగస్వాములకు కావాలి. ఈరోజు మాస్కులు కట్టుకొని తిరిగే పరిస్థితి రావద్దనుకుంటే, ఆక్సిజన్ కొనుక్కొని బతకద్దనుకుంటే, మన అందరం కూడా రాబోయే తరానికి మనను క్షమించి వీళ్ళు మన సమాజంలో భవిష్యత్తు కొరకు పనిచేసిరు అని అనుకోవాలంటే మనం ఇవాళ మనకున్న తక్షణ కర్తవ్యం ఈ యొక్క వాతావరణ సమతుల్యాన్ని కాపాడుకోవాలంటే మనకు సాధ్యమైన చెట్లు పెట్టుకోవాలి, కాపాడుకోవాలనే మాట సందర్భంగా మిమ్మల్ని అందరికీ కోరుతా ఉన్నా. ఇది ఎవరి కోసమో చేస్తున్న పని కాదు. మనం జన్మించినాం, సమాజంలో బాధ్యతగా వ్యవహరించాల్సినటువంటి నేర్చుకునేటువంటి ఈ పాఠశాల నుంచే ఇటువంటి సామాజిక కార్యక్రమాల లోపల కూడా భాగస్వామ్యం కావాలి. ఇంతకుముందు కలెక్టర్ గారు చెప్పినారు, మీరు గెలుస్తామా, ఓడతామా, పాస్ అవుతామా, ఫెయిల్ అవుతామా కాదు, కానీ ప్రతి దాంట్లో మన భాగస్వామ్యం ఉండాలి. మన యొక్క ప్రతిభను చూపెట్టుకోవడానికి పోటీతత్వం నెరవేర్చుకోవాలనే మానవుడి సందర్భంగా మనం చెప్తున్నాం. నాకెందుకులే అంటే నాకెందుకులే, నాకు కూడా పని ఉంది, నేను కూడా నేర్చుకోవాలంటే నాకు కూడా పని ఉంది, నేను కూడా నేర్చుకోవాలనేటువంటి తత్వం రావాలి. ఉదాసీనత పనికిరాదు, పోరాట పటిమ కావాలి. చరిత్రలో మనం అందరికీ కూడా చదువుకుంటే పోరాట పటిమలో ఉన్నటువంటి వాళ్ళదే చరిత్ర అన్నది. ఉదాసీనత బతికిన చరిత్ర ఇవ్వదు లేదు. కాబట్టి దయచేసి అందరూ కూడా ఈ 75 సంవత్సరాల వన మహోత్సవ వేడుకలో పాల్గొంటున్న మీ అందరూ హుస్నాబాద్ నియోజకవర్గమే కాక సిద్దిపేట జిల్లాకి 21 లక్ష మొక్కలు నాటాలనే టార్గెట్ ను తెలంగాణ అటవీ శాఖ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 20 కోట్ల మొక్కలు పెట్టాలి. అందులో ఇక్కడ మన ప్రాంతం సిద్దిపేట జిల్లాలో హుస్నాబాద్ నియోజకవర్గం నెంబర్ 1 గా ఉండే విధంగా నేను హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలందరికీ శాసనసభ్యుడిగా, మీ బిడ్డగా, మీరు ఆశ్రయించిన పంపినటువంటి వ్యక్తిగా ప్రతి ఒక్కరు మొక్క నాటాలని సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈరోజు మరొక విశేష దినం కూడా మనకు తెలియదు. ఇలా జిల్లా కలెక్టర్ గారి జన్మదినం ఒక్కసారి గట్టిగా అందరు చప్పట్లు కొట్టి హ్యాపీ బర్త్డే చెప్పండి. ఇలా వారి జన్మదినంగా వారు ఎట్లయితే మొక్క నాటినో ఇలా రోజు మీ తల్లిదండ్రుల జన్మదినం రోజు, పెళ్లి రోజు మొక్క నాటి దాన్ని పెంచే విధంగా బాధ్యత ప్రతిజ్ఞ చేసుకోవాలి. అందుకనే ఆయారాం గాయారాం తీసుకున్నా మాట్లాడడం కాదు. మోడల్ స్కూల్ మీది, మీరు చదువుకుంటారు. దీని తర్వాత మళ్ళొక తరం, మళ్ళీ మీ జనరేషన్, మీ చెల్లెళ్ళు తమ్ముళ్ళు వస్తారు. ఈ పాఠశాల కాపాడుకునే బాధ్యత మీదే. ఫ్యాన్లు బాగా పనిచేస్తలేవు, కారణం పిల్లలు కదా పొడుగున్నాడో లేకపోతే పోకరియో ఆ ఫ్యాన్లను వంచేస్తున్నాడు. బిడ్డ ఫ్యాన్లు వంచాలనుకుంటే మీ ఇంట్లో పోయి వంచుకోండి. ఈ స్కూల్లో మాత్రం ఫ్యాన్లు గిల్లు వంచడు, బోర్డులు వలగొట్టుడు, బాత్రూమ్లను జడగొట్టుడు చేస్తే అన్ని సీసీ కెమెరాలు పెట్టినాం, మంచిది కాదు. బాధ్యత మీదే. మళ్ళా అన్ని ఫ్యాన్లు అన్ని రిపేర్ చేయిస్తా, అంత స్కూల్ మంచిగా చేస్తా. దాని తర్వాత ఎవరైనా వాటిని ముట్టితే సీదా ఇంటికే, అంతేనా? రైట్. మరి ఫ్యాన్లన్నీ మనిషి ఓవరవరిగా సార్ల కోపం వచ్చి మనిషి మేము చెప్తున్నా, మీరు మెలుతున్నా తెలియదు, కానీ అన్ని ఫ్యాన్లు బంద్ చేసేస్తున్నారు. నాకంతా మీకే సరే. ఏదేమైనా మరొకసారి ఈరోజు హుస్నాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి హుస్నాబాద్ 3 ముక్కలైంది. 3 జిల్లా కలెక్టర్ని పిలవాల్సి వస్తుంది. వాళ్ళకు కూడా బాధే, నాకు కూడా బాధే. ఆ విధంగా ఇలా రివ్యూ పెట్టుకున్నాం. తప్పకుండా హుస్నాబాద్ నియోజకవర్గం మీ ఆశీర్వచనంతో, మీ తల్లిదండ్రుల ఆశీర్వచనంతో ఎమ్మెల్యే అయినా, మంత్రి అయినాం, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తా. మళ్ళీ పాఠశాలకు వస్తా. నిన్ననే మహాత్మా జ్యోతిబా ఫులే హాస్టల్కి వెళ్ళినాం, రాత్రి అక్కడనే భోజనం చేసినా. మీ దగ్గరలో ఒక పూట వస్తా, వచ్చి మళ్ళొక్కసారి అందరినీ కలుసుకొని మాట్లాడదామని మనం చేస్తూ అందరికీ వన మహోత్సవ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ నమస్కారం.